అందరికీ నమస్తే అండి. మొన్న కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు వచ్చాయి. ఎక్కడో శ్రీశైలం నుంచి కుప్పం వరకు, కుప్పంలో పరమసముద్రంలో చెరువు వరకు, అంటే దాదాపుగా 738 కిలోమీటర్లు కృష్ణానది నీళ్లు ప్రవహించి కుప్పం నియోజకవర్గంలో సుమారుగా 11,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. కుప్పం నియోజకవర్గంలో 431 చెరువుల్లో కృష్ణానది నీటిని నింపబోతున్నారు. కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఇది ఫస్ట్ టైం. అలాగే కుప్పానికి వెళ్తున్నావు కదా, ఓన్లీ కుప్పంకే కాదు, మధ్యలో పీలేరు నియోజకవర్గానికి అందుతాయి. మధ్యలో ఆ కెనాల్ ఎక్కడెక్కడి నుంచి వెళ్తుందో ఆ కెనాల్ పక్కన ఉన్న చెరువులన్నీ కూడా నింపడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద అచీవ్మెంట్. రాయలసీమలో ఎక్కడో మారుమూల విసిరేసిన ప్రాంతానికి ఇలా నీళ్ళు ఇవ్వడం మామూలు విషయం కాదు. సో దీనికి చంద్రబాబు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయాల్సి వచ్చింది. ఎందుకంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎన్నో కొండలను దాటుకుంటూ రావాలి, ఎన్నో చోట్ల లిఫ్ట్స్ ఏర్పాటు చేయాలి. 32 చోట్ల లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ఈ 738 కిలోమీటర్ల కాలువకి 32 చోట్ల లిఫ్ట్లు కట్టారంటే అర్థం చేసుకోండి. సరే, ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇదే కుప్పానికి నీళ్ళు ఇస్తున్నామంటూ 2024 ఫిబ్రవరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు హడావిడి చేశారు. అప్పుడు ఏం చేశారంటే, జస్ట్ ఆ పక్కన హంద్రనేవాలో నీళ్ళుంటే దాన్ని ట్యాంకర్లతో కుప్పం కాలువలో వేసి ఒక గేటు, టెంపరీగా ఒక గేటు పెట్టి దాన్ని హడావిడి చేసి ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేసుకొని కుప్పానికి నీళ్ళు వచ్చాయి, కుప్పానికి నీళ్ళు వచ్చాయి అన్నారు. అసలు కుప్పంలో ఎందుకు నీళ్ళు వస్తాయండి? ఫిబ్రవరిలో కృష్ణానదికి నీళ్ళు వచ్చేది ఓన్లీ జూలై అండ్ ఆగస్టు మాత్రమే. వర్షాకాలంలో ఈ 2 నెలల్లోనే కృష్ణానదికి నీళ్ళు వస్తాయి. శ్రీశైలంలో నీళ్ళు ఉంటాయి. శ్రీశైలంలో నీళ్లు ఉన్నప్పుడే హంద్రనేవా నీళ్ళు వదులుతారు. హంద్రనేవా ద్వారా కుప్పం కేబీసీకి నీళ్ళు వదులుతారు. అంటే ఓన్లీ ఈ సీజన్లోనే సాధ్యం, వర్షాకాలంలోనే సాధ్యం. వర్షాకాలంలో వదిలిన నీటితోనే అన్ని కిలోమీటర్లు, అన్ని 100 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ చెరువుల్లో నీళ్ళు ఉంటాయి. అంతే తప్ప ఫిబ్రవరిలోనో మార్చిలోనో సాధ్యం కాదు. కానీ అప్పట్లో ఎన్నికల స్టంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాయ చేసి, మసిపూసి మారేడికాయ చేసి ఒక సినిమా చూపించారు, ఒక ఫేక్ డ్రామాలు ఆడారు. దాన్ని నమ్మిన వాళ్ళు నమ్ముతారులే, అది వేరే విషయం. జనం నమ్మారో లేదో అందరికీ తెలుసు. సో ఇక్కడ అది మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కాకపోతే వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు చేసిన తప్పులు, పాపాలు, ఫేక్ డ్రామాలు మనకు 25 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంటాయి. అందుకే నేను ఏదైనా వీడియో అనాలిసిస్ చేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు ఇలా చేశారని చెప్పాల్సి వస్తుంది. మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అనలైజ్ చేస్తున్నప్పుడు ముందు వెనక పూర్వపరాలన్నీ మాట్లాడాలి కాబట్టి ఆ అంశం నేను మాట్లాడుతున్నా. నిజంగా చేశారు కదా. ఇదే కుప్పానికి 2024 ఫిబ్రవరిలో చేసింది ఇదేగా డ్రామా. ఒక టెంపరీ గేట్ తీసుకొచ్చి జేసీబీతో గేట్ పెట్టి ఆ షూటింగ్ అయిపోయి గేట్ తీసేశారు. ఒక ట్యాంకర్తో నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు పోసి షూటింగ్ అయిపోయి ట్యాంకర్తో నీళ్ళు వెళ్ళిపోయినాయి. సరే, అది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఇంకొక విషయం నేను గుర్తు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్ళు ఇచ్చుకున్నారు కదా, గొప్ప కాదు. పులివెందుల నియోజకవర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారే నీళ్ళు ఇచ్చారు. ఆ విషయం మీకు ఒక్కసారి నేను 2017 డిసెంబర్ ఒక్కసారి వెనక్కి వెళ్తే గుర్తుంటుంది. నేను గుర్తు చేసే కంటే పులివెందుల నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ నాయకుడిగా ఉన్న సతీష్ రెడ్డి గారికి బాగా తెలుసు. అప్పట్లో సతీష్ రెడ్డి గారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు. ఆయన 2017 ఏప్రిల్ నుంచి అనుకుంటా గడ్డం పెంచుతూ ఉన్నారు. ఆయన అసలు గడ్డం తీసుకోలేదు. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ చేశారు, పులివెందుల నియోజకవర్గానికి కృష్ణానది నీళ్లు తీసుకొచ్చే వరకు, గండికోట ప్రాజెక్టులో నీళ్లు నింపే వరకు నేను గడ్డం తీయనని ఆయన అప్పుడు ప్రతిజ్ఞ చేశారు. ఈ సాగునీటి ప్రాజెక్టులు గండికోటకు నీళ్లు వచ్చేంత వరకు ప్రతిరోజు నాకు గుర్తుండే రకంగా ఈ గడ్డాన్ని కానీ ఎన్నికలు కానీ తీసుకోకుండా ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతనే ఇవన్నీ తీసుకుంటారని ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకునే క్రమంలో 2017 డిసెంబర్ నెలాఖరునో లేదంటే జనవరి 2018 జనవరిలోనో, నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, సారీ. సో అదే టైంలో అరౌండ్ ఆ 1 మంత్లోనే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి వెళ్ళి గండికోట ప్రాజెక్టులో నీటిని పులివెందులకు వదిలారు. అప్పుడు ఆ వేదిక మీద చంద్రబాబు గారు మాట్లాడుతూ, ఇదిగో ఈయన మీ ఇన్ఛార్జ్ సతీష్ రెడ్డి గారు ఇంత శపథం పూనారు, సో ఆయన దగ్గరుండి పనులు చేయించారు కాబట్టి ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నాను అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేస్తూ, ఎప్పుడు కనపడినా నేను ఎంత కోపడినా మా గండికోటకు నీళ్ళు ఇచ్చే వరకు నేను గడ్డం తీనని చెప్పి అదే వేదిక మీద సతీష్ రెడ్డి గారు కూడా, ఇదిగో నేను ఇలా తీసుకొస్తాను, నా నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను, శపథం చేశాను, నా శపథాన్ని నేను నెరవేర్చుకుంటున్నానని ఆయన చెప్పారనమాట.
ఈ నీళ్లు తీసుకొని వస్తాను, అంతవరకు గడ్డం తీయనని చెప్పి ఆ రోజు నేను చేసిన ప్రతిజ్ఞ ఈ రోజు నెరవేరుతా ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. అంటే ఇదే పులివెందుల నియోజకవర్గానికి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు గారు ఎలా నీళ్ళు ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వస్తున్న పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చిన కనుక చంద్రబాబు గారికే దక్కుద్ది. 2017లో గాలేరు నగరి ప్రాజెక్టులో భాగంగా అక్కడ నుంచి గండికోట ప్రాజెక్టు నీటిని మళ్లించి గండికోట నుంచి పులివెందులకు నీళ్ళు ఇచ్చారు 2017లో. ఇప్పటికీ కూడా నీటి ప్రవాహం సీజన్ వారీగా అందుబాటులో ఉన్నప్పుడు జరుగుతోంది. సో అది ఒక్కసారి వీలైతే ఆ ప్రాంత రైతులకు బాగా తెలుసు. థ్యాంక్ యూ.